ఈ యొక్క గ్రహస్థితి చూసినట్టయితే మనకి ముఖ్యంగా ఈ యొక్క శుక్రుడు ఉచ్చస్థితిలో ఉన్నాడు అక్కడ మీన రాశిలో, బుధుడు నీచలో ఉన్నాడు. ఈ రెండు గ్రహాలు కూడా అమూల్యమైనటువంటి కలిక, ఎందుకంటే వీటి వల్ల కూడా మనకు రాజయోగాలని ప్రాప్తమై ఉన్నాయి. శుక్రుడు ఒక గ్రహం నీచ, ఇంకో గ్రహం ఉచ్చలో ఉంటే కనుక దాని రాజయోగాన్ని మనం ప్రాచీనటువంటి జ్యోతిష్యంలో చెప్పబడింది. ఒకటే రాశిలో ఒక గ్రహం ఉచ్చ, ఒక గ్రహం నీచ అయి ఒకటే స్థానంలో ఒకటే రాశిలో ఉంటే కనుక, అయితే వీటి వల్ల కొన్ని చెడు ఫలితాలు కొంతమందికి, కొన్ని మంచి ఫలితాలు కూడా ఉన్నాయి. అంటే దీనిలో ఉన్న విషయం ఏంటంటే ఇంకా కూడా మనం తీసుకుంటే మీనంలో ఈ యొక్క గ్రహాలు రెండు కలిసి ఉన్నాయి. అయితే ఇంకా శని కూడా రాబోయేటువంటి మార్చి 29 నుంచి కూడా దీర్ఘకాలిక గ్రహం, ప్రతి 2.5 సంవత్సరాలకు ఒకసారి మారేటువంటి గ్రహం అయినటువంటి శని కూడా మనకు మీన రాశిలో సంచారం చేస్తున్నాడు. అంటే ఇక్కడ ఉన్న విశేషం ఏంటంటే మనకు ఒక వర్గు ఉన్నదమ్మా. ఒక వర్గులు అంటే ఇప్పుడు మనకు ఒక గవర్నమెంట్ ఫార్మేషన్ కావాలంటే మెజారిటీ ఏదైతే చూసుకుంటామో దాన్ని బట్టి గవర్నమెంట్ ఫార్మేషన్ అవుద్ది. ఇక్కడ కూడా అంటే ఏంటంటే ఒక యోగం ఫార్మేషన్ కావాలి అంటే వాటి యొక్క సంబంధించినటువంటి గ్రహాలన్నీ ఒకటే కలయికలో ఉండాలి. అంటే ఇక్కడ ఏంటి వాటి ఏవే గ్రహాలు అంటే రవి, చంద్ర, కుజ, గురువులు, వీళ్ళ ముగ్గురు కూడా ఈ నలుగురు కూడా ఒక స్థితికి చెందినవారు. అంటే వీళ్ళు అశుభంగా శుభంగా ఉన్న ఏదున్నా కానీ, వీరు పాపులైనా శుభులైనా కానీ ఈ గ్రహాలని ఒక కోవలోకి వస్తాయని చెప్పి మనకు ప్రాచీనంగా చెప్పబడింది. తర్వాత శుక్ర, శని, బుధుడు వీళ్ళు ఒక కోవలోకి వస్తారని. అంటే ఇక్కడ మిగతా గ్రహాలు రాహుకేతువుల యొక్క సంచారం చెప్పలేదు, అంటే ఛాయాగ్రహాలు కాబట్టి వాడి సంచారం చెప్పలేదు. కాబట్టి ఇక్కడ ఛాయాగ్రహాలైన వాడి యొక్క సంచారం ఏంటి అంటే వాళ్ళు కూడా రాహుకేతువులకి మనకు కలిసి ఉంటారు. అంటే ఎవరికి కలిసి ఉంటారు? శుక్ర, శని, బుధులకి కలిసి ఉంటారు. అంటే ఇక్కడ ఉన్న విషయం ఏంటి, మీకు గ్రహించాల్సిన విషయం ఏంటంటే మన గ్రహాల్లో రాజుగారు ఎవరయ్యా అంటే సూర్యుడు మనం చెప్పుకోబడింది. రాణి అంటే చంద్రుడని, కుజుడు సైన్యాధ్యక్షుడని, గురువు మంత్రి అని, శుక్రుడు కూడా మంత్రిత్వంలో ఉన్నవారని, తర్వాత బుధుడు అయితే కనుక వీటిని సపోర్ట్ చేసేటువంటి గ్రహం అని చెప్పి, తర్వాత ఈ రాహుకేతువులు దాని కింద ఉండేటువంటి సపరివారం అంటే సైన్యానికి తగినటువంటి సహాయకూరాలు ఇచ్చేటువంటి గ్రహాలుగా చెప్పబడింది ఇప్పుడు కాలంలో. ఎందుకంటే రాహుకేతువులు ప్రత్యేకంగా మనకు ఎటువంటి ఫలితాలు పురాతనమైనటువంటి జ్యోతిష్యంలో లేవు, చాలా తక్కువగా ఉన్నాయి. వాళ్ళు పాప ఫలితాల చెడు పరాశర మహర్షి తీసుకున్నట్లయితే మనకి ఈ రాహుకేతువులు ఛాయాగ్రహాలు. ప్రత్యేకంగా వీటికి కొన్ని స్వక్షేత్రాలని, కొన్ని మిత్రక్షేత్రాలని అని ఎక్కడా చెప్పలేదు. స్వక్షేత్రాలు కొన్ని చెప్పారు కొంతమంది మతాంతరాల్లో, మహర్షులు కొంతమంది చెప్పారు, ఇంకొంతమంది ఏందో దానిలో ఉచ్చనీచలు కూడా చెప్పారు. అంటే వాటి ప్రభావాలు కూడా అలానే ఉన్నాయండి. ఎందుకంటే మనకు ఏదైనా అనుభవపూర్వకంగా ఉండేటువంటి జ్యోతిష్య శాస్త్రం అంటే ఏంటంటే మనకు చూస్తున్నా కొద్దీ దాని యొక్క పరిస్థితి ఏంటి, పరిణామాలు ఎలా చెందుతున్నాయి, ఏ పరిణామాలు వస్తున్నాయి అని తెలుస్తూ ఉంటుంది. అంటే సూచితమైనటువంటి శాస్త్రంగా చెప్పబడిందని అందరూ కూడా చెప్తుంటారు. కాబట్టి ఇక్కడ మనం ప్రత్యేకంగా తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే శనితో పాటు అక్కడ రాబోయే శని కూడా మారుతూ ఉన్నాడు కాబట్టి, శుక్రబుధులతో కలిసి ఉన్నారు కాబట్టి, మరి 3 గ్రహాలు ఒక కావుకే చెందినటువంటివి మనం ఇందాక చెప్పుకున్నాం. మరి వీటి వల్ల యోగ అవయోగాలని ఉంటాయి. ఇప్పుడు శని బుధులు కలిస్తే ఒక యోగాన్ని ఇస్తారండి, శని శుక్రుడు కలిస్తే ఒక యోగాన్ని ఇస్తారు, మరి శుక్రబుధులు కలిస్తే ఒక యోగాన్ని ఇస్తారు. అంటే దాదాపు ఈ 3 కాంబినేషన్స్ గ్రహాలు ఏవైతే ఉన్నాయో యోగప్రదంగా కొన్ని జాతకాల్లో మనం చెప్పుకోవచ్చు. జాతకంలో కూడా అలానే ఉంటుంది. కాబట్టి యోగ అవయవాలు అంటే క్షేత్రాలు బట్టి కూడా ఉంటుందమ్మ. ఇక్కడ మిత్రక్షేత్రాలు, స్వక్షేత్రాలు, తర్వాత మూల త్రికోణాలు, ఇలా రకరకాల టర్మినాలజీ ఉంటాయి. ఆ టర్మినాలజీని బట్టి మనం వాటి యొక్క గ్రహస్థితిని ఇట్లా చూసుకోవాలి. ఏదైనా యోగం ఉందంటే ఎంత కాలం వరకు ఉంటుంది అంటే ఇప్పుడు ఇక్కడ కూడా అండి ఆ గ్రహాలు మళ్ళీ వేరే రాశిలో సంచారం మార్పు చెందినాయి అనుకోండి, ఇంకా కాంబినేషన్ వెళ్ళిపోతుంది కాబట్టి ఇక ఆ గ్రహం కాంబినేషన్ అక్కడికి అయిపోతుంది. అంటే మ్యాక్సిమం ఉంటే కూడా ఎన్ని రోజులు ఉంటుంది ఈ కాంబినేషన్ అని అంటే 15 to 20 డేస్కే ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ మార్పులు చేర్పులు జరుగుతుంటాయి. అంటే 15 to 20 డేస్ ఉంటాయి, కొన్ని నెల రోజులు ఉంటాయి, అప్పుడే వచ్చే గ్రహం ఉంటుంది. ఇప్పుడు శని చూడండి అప్పుడే ఆయన ఎంటర్ అవుతున్నాడు, కానీ శుక్రబుధులు ఆల్రెడీ ఉన్నారు అందులోనే. వాళ్ళు ఆల్రెడీ దానిలో ఫిబ్రవరి నుంచే దానిలో సంచారం చేస్తున్నారు. అంటే వాళ్ళకి 55 రోజులు ఇంకా దగ్గర పడుతూ ఉంటాయి. ఎందుకంటే ఫిబ్రవరిలో మీకు సుమారు శుక్రుడు అండ్ బుధుడు 7వ తారీఖు 11 తారీఖులు మారారు. అంటే మీరు 11వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే 55 రోజులు వేసుకోండి. 55 రోజులు అంటే ఇక్కడ ఒక 10 రోజులు, ఇక్కడ ఒక 15 రోజులు ప్లస్ ఒక మార్చి ఒక నెలంతా ఉంటుంది. అంటే దాదాపుగా మార్చి తర్వాత కూడా
మీకు ఏప్రిల్ 14 వరకు కూడా అంటే వక్రగమనంలో ఉన్నారు మళ్ళీ శుక్రబుధులు. అంటే వక్రగమనం నుంచి రుజ్జు మార్గంలో ప్రయాణం చేయాలంటే వాళ్ళకి మళ్ళీ ఇంకొక 10 రోజులు యాడ్ అయ్యే అవకాశం ఉంటుంది. అంటే దీన్ని బట్టి చూస్తే మినిమం ఏప్రిల్ 15వ తారీఖు వరకు ఈ గ్రహ సంచారం మనకు ఉంటుంది అని చెప్పవచ్చు. మరి గ్రహాలు ఏంటి మరి ఇక్కడ పరిస్థితి ఏంటంటే మీన రాశి వారికి ఏదైనా ఏలినాటి శని ప్రభావం మొదలయ్యింది. ముఖ్యంగా మనం మీన రాశి నుంచి చెప్పుకుందామండి, ఎందుకంటే మీనంలో సంచారం చేస్తున్నారు కాబట్టి జన్మస్థానంలో ఉన్నారు కాబట్టి అక్కడి నుంచి మొదలు పెట్టుకుందాం. ద్వాదశ రాశులకి మీనరాశి వారికి ఏంటంటే జన్మస్థలంలో శని సంచారం ఏలినాటి శని ప్రభావంతో పాటు శుక్రబుధులు జన్మస్థానంలో ఉన్నారు. శుక్రుడు యోగప్రదంగా ఇస్తాడు ఫలితాన్ని మీనరాశి వారికి, బుధుడు మాత్రం అవయోగాన్ని ఇస్తాడు. ఎందుకంటే నీచ స్థితి కాబట్టి అవయోగాన్ని ఇస్తున్నాడు ఇక్కడ. కాబట్టి వీరికి ఎలా ఉంటుందయ్యా మీనరాశి వారి అందులోనూ జన్మంలో రాహువు కూడా ఉన్నాడు ఇక్కడే. కాబట్టి ఈ అవయోగ యోగాలు చూసుకున్నట్టయితే ఫ్లక్చుయేషన్స్ ఉంటాయి. అంటే ఎక్కువగా ధనాన్ని ఎక్కువ ఖర్చు పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుందని, తద్వారా ఇంకోటి ఏంటంటే ప్రతిదీ వాళ్ళు పలుకుబడిని ఇన్ఫ్లుయెన్స్ని మాకు ఉన్నది స్తోమత ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పుకునే పరిస్థితిగా ఏర్పడే స్థితి ఉంటుంది. ఎందుకంటే అవతల మనిషి రెచ్చగొట్టే స్వభావంగా మాట్లాడిస్తారు వీళ్ళతో. అలా ఏం చేసేస్తారంటే వీళ్ళు కూడా మేము చెయ్యాలా లేతే మనం మాట తప్పుతామేమో అని ఒక భయంతోనన్నా ఖర్చు పెట్టేస్తారు. తద్వారా ఏమవుతుందంటే ఆదాయానికి గండి పడుతుంది అప్పుడు. కాబట్టి మీన రాశి వారు ఎవరు ఎన్న మాట అన్నా ఏ మాట అన్నా కూడా పట్టించుకోకపోవడం అనేటువంటి పాయింట్ని దగ్గర పెట్టుకుంటే ఈ గ్రహస్థితి పెద్దగా ఇబ్బంది కలగకుండా ఉంటుంది. పట్టించుకున్నారా అనుకోండి ఇబ్బంది కలగజేసే అవకాశం ఉంటుంది. ఇవి సూచన మాత్రమే, ఎందుకంటే సూచించడం ధర్మం. శాస్త్రం నేర్చుకున్నారు సూచించాలి ఫస్ట్. ఎందుకంటే సూచిస్తే దాని అనుగుణంగా వాళ్ళు ఏం చేయాలా ఏంటి అనేది వాళ్ళకు తోస్తుంది. ఆలోచన జ్ఞానం బట్టి వాళ్ళు వెళ్ళొచ్చు ముందరికని. కాబట్టి మీన రాశి వారికి ఈ యొక్క గ్రహ సంచారం ఏదైతే కాంబినేషన్ ఉందో ఇది పెద్దగా ఫలితాన్ని ఇవ్వదు.